సింధు, ఏమైంది? ఏం లేదు. ఇష్టమైన వ్యక్తి పెళ్లి చేసుకుంటానంటే సంతోషంగా ఉంటావు అనుకున్నాను. ఇలా ఉన్నావేంటి? ఇష్టం అనేది నాకు సంబంధించింది, పెళ్ళనేది ఇద్దరి జీవితాలకు సంబంధించింది. ఏమైంది? కృష్ణని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కృష్ణ వేరే అమ్మాయిని ప్రేమించాడు. కృష్ణ గారు వేరే అమ్మాయిని ప్రేమించారా? కానీ ఆ అమ్మాయి చనిపోయింది. ఇవన్నీ నీకెలా తెలుసు? కృష్ణ నాతో చెప్పాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నారు కదా. నా పరిస్థితిని చూసి జాలిపడి చేసుకునే ఈ పెళ్లి నాకిష్టం లేదు. సింధు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? చేసుకోబోయేవాడి మనసులో వేరే అమ్మాయి ఉన్నప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు లేదు కదా. తన జ్ఞాపకాలు కృష్ణలో జీవించే ఉన్నాయి. లేనమ్మాయి ప్రేమలో అతనున్నాడు. నువ్వు ప్రేమించిన అతను నీ కళ్ళ ముందున్నాడు. దూరం చేసుకుని నువ్వు జీవితాంతం బాధపడతావా? ప్రేమని ప్రేమే మరిపించగలదు. నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తిని నిన్నిష్టపడేలా నువ్వే చేసుకోవాలి. నీ మంచి మనసే కృష్ణ నిన్ను ప్రేమించేలా చేస్తుంది. ఇప్పుడు నీ జీవితం నీ చేతిలోనే ఉంది. ఆలోచించుకో.